హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే బొబ్బట్టు రెసిపీ సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటుందండి. నేను శనగపప్పుతో ఈ రెసిపీ చూపించబోతున్నానండి. మనకి ఉగాది ఫెస్టివల్ అయితే వచ్చేస్తుంది కదండి. ఉగాది ఫెస్టివల్ కోసం ఈజీగా శనగపప్పుతో పూర్ణం సాఫ్ట్గా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్తో సహా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉండే టేస్టీగా ఉండే బొబ్బట్ల రెసిపీని అయితే మీరు ఈ ఉగాదికి ప్రిపేర్ చేసుకోగలరండి. మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. ఈ సాఫ్ట్గా ఉండే బొబ్బట్ల కోసం 1 కప్పు శనగపప్పుని తీసుకున్నానండి. ఇలా శనగపప్పును ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా కడిగి వాష్ చేసి నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుందండి. ఎక్కడ కూడా పలుకులు లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. ఫస్ట్ అయితే నేను శనగపప్పుని నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పైపిండి కోసం ప్రిపరేషన్ చూపించబోతున్నానండి. ఇలా 1.5 కప్పు మైదా తీసుకుంటున్నానండి. అలాగే హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇలా రెండు మిక్స్ చేసి చేసుకోవడం వల్ల మనకి ఆరిన తర్వాత కూడా కొద్దిగా క్రిస్పీగా ఉంటుందండి. మనం మైదా ఒక్కటే యూజ్ చేసి కొద్దిగా ఆరిన తర్వాత మెత్తబడిపోతాయండి. ఇలా గోధుమ పిండి కూడా మిక్స్ చేసుకోవడం వల్ల కొద్దిగా మెత్తపడకుండా క్రిస్పీగానే ఉంటుందండి ఆరిన తర్వాత కూడా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక పించ్ సాల్ట్, అలాగే 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ ఫస్టే ఇలా పిండిలో వేసి కలుపుకోవడం వల్ల మనకి ఆరిన తర్వాత కూడా కొద్దిగా క్రిస్పీగానే ఉంటాయండి బొబ్బట్లన్నీ కూడా. ఇలా ఆయిల్ మొత్తం కూడా పిండికి బాగా పట్టించిన తర్వాత క్వాంటిటీ ఎంత పడుతుందో అంత వాటర్ వేసి కొద్దిగా సెమీ సాఫ్ట్గా వచ్చేలాగా పిండిని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. మరి గట్టిగా లేకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే మనకి ఒక 1 అవర్ లేదా 15 మినిట్స్ నానబెడితే మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అయిపోతుందండి. చివరగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఒక 2 టేబుల్ స్పూన్ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా సెమీ సాఫ్ట్గా పిండి రెడీ అయిన తర్వాత పైన మరికొద్ది ఆయిల్ అప్లై చేసుకోవాలి. తడిగుడ్డ అయినా వేసుకోండి, లేక క్లోజ్ చేసి అయినా ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. చివరగా మరో టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసి క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం నానబెట్టిన పప్పులని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుంటున్నానండి. ఇలా నానబెట్టి వేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతాయి. అలాగే సాఫ్ట్గా కూడా మనకి స్టఫింగ్ అనేది రెడీ అవుతుందండి. మిస్ చేయకుండా పప్పుని నానబెట్టి మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 కప్పుల వాటర్ వేస్తున్నానండి. 1 కప్పు శనగపప్పుకు 2 కప్పుల వాటర్ వేస్తున్నానండి. ఇలా వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. పప్పులు మనకి పర్ఫెక్ట్గా ఉడికితేనే స్టఫింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, 3 విజిల్స్ తర్వాత పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ వాటర్తో నేను రసం ప్రిపేర్ చేస్తానండి. మీరు సాంబార్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చునండి. ఈ వాటర్ అయితే వేస్ట్ చేయమండి మేము. ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలండి. పప్పులు మొత్తాన్ని కూడా వాటర్ సపరేట్ చేసిన తర్వాత కొద్దిగా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా పప్పులను తీసుకుంటూ అయినంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా పలుకులు లేకుండా వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా వాటర్ ఏమీ యూజ్ చేయకుండా ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. మొత్తం పప్పులన్నిటిని కూడా ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నానండి. నెయ్యి కరిగిన తర్వాత ఈక్వల్ క్వాంటిటీలో నేను బెల్లం తీసుకుంటున్నానండి. 1 కప్పు పప్పులకు 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. మీరు ఎక్కువ స్వీట్నెస్ తినేలాగా ఉంటే మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చునండి. ఇలా వాటర్ ఏమీ వేయకుండా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం మొత్తాన్ని కూడా బాగా కరిగించుకోవాలండి. పాకం మాడిపోకుండా కలుపుతూనే బాగా కరిగించుకోవాలండి. పాకం మాడిపోతే మనకి స్టఫింగ్ టేస్ట్ అనేది మారిపోతుందండి. చూడండి, ఇలా స్టాప్ చేయకుండా కలుపుతూనే మొత్తాన్ని కూడా కరిగించుకోవాలండి. మనకి పాకం ఏమీ అవసరం లేదండి. కొద్దిగా యాలకులను పొడి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా కరిగినాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బెల్లం మొత్తం కూడా బాగా కరిగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు ముద్దని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా పూర్ణం మొత్తం కూడా ఇందులో వేసిన తర్వాత కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మొత్తాన్ని కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపిన వెంటనే మనకి కొద్దిగా లూజ్గా అనిపిస్తుందండి. కానీ ఒక 7 to 8 మినిట్స్ మనం కలుపుతూ ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. చూడండి, ఇలా పూర్ణం మొత్తం కూడా పిండిని ఇందులో వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి, అడుగు పట్టకుండా.
ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి స్టఫింగ్ మరింత టేస్టీగా ఉంటుంది. అలాగే అడుగు పట్టకుండా కూడా ఈజీగా పూర్ణం అయితే ప్రిపేర్ అయిపోతుందండి. చూడండి, ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయితే మనకి సెమీ సాఫ్ట్గా ఉండాలండి. అప్పుడే మనకి స్టఫింగ్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకొని చల్లారిన తర్వాత కావాల్సిన సైజులో బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మన పైపిండి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొని మనం పూర్ణం తీసుకున్న సైజులోనే పిండిని కూడా తీసుకొని ఇలా ఒక ఆయిల్ షీట్ పైన ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. పిండిని పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ బాల్ని ఇందులో పెట్టేసుకొని ఎక్కడ కూడా ఓపెన్ లేకుండా ఇలా 2 వేళ్ళతో కలుపుతూ ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా పిండిని కూడా తీసేసుకుంటూ మరికొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ వేళ్ళతోనే మన సాంప్రదాయ పద్ధతులతో ఎలా ప్రెస్ చేసుకుంటారో నేను అలాగే చూపిస్తున్నానండి. మీకు ఇలా ప్రెస్ చేసుకోవడం రాదు అనుకుంటే దీనిపైన మరొక షీట్ పెట్టుకొని మన చపాతీ కర్ర ఉంటుంది కదండి, దాంతో కూడా మనం ప్రెస్ చేసుకుంటే ఈజీగానే మనకి స్ప్రెడ్ అయిపోతుందండి. చూడండి, ఎక్కడ కూడా మందంగా లేకుండా ఇలా వేళ్ళతోనే ప్రెస్ చేసుకుంటూ మనకి కావాల్సిన సైజులో బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ మందం ఉంటే మనకి సరిపోతుందండి. ఇప్పుడు వేడిగా ఉన్న పెనం మీద మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లను ఫస్ట్ వేసేయాలండి. ఆయిల్ ఫస్ట్ వేయకుండా బొబ్బట్లను ఫస్ట్ వేసి తర్వాత మనం నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల పూరి కొద్దిగా పొంగుతూ వస్తుంది, అలాగే పొరపొరలాడుతూ కూడా వస్తుందండి. 5 to 10 minutes పడుతుందండి ఒక బొబ్బట్టును మనం ఫ్రై చేసుకోవడానికి. 2 వైపులా కూడా నెయ్యిని అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే బొబ్బట్లు అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చూపించిన విధంగా పప్పులను నానబెట్టి ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా రెడీ చేసుకోవచ్చునండి. లేని వాళ్ళు పప్పులు నానబెట్టకుండా డైరెక్ట్గా కుక్కర్లో పెట్టి ఉడికించేసుకొని అవి కరెక్ట్గా ఉడకకుండా అలాగే మిక్సీ జార్లో వేసేటప్పుడు బెల్లంతో పాటు వేసేస్తూ ఉంటారు కదండి. అలా వేయడం వల్ల పర్ఫెక్ట్గా మనకి స్టఫింగ్ అయితే రెడీ కాదండి. నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే స్టఫింగ్ కూడా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన టిప్స్ మీకు యూజ్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.